హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో బూట్‌స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను బూట్‌స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ అనేది చాలా యూజ్ అని. ఆ లాస్ట్ వీడియోలో మనం ఇంకా బూట్‌స్ట్రాప్‌లో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చాలా డిస్కస్ చేసాం. అది ఎవరైతే చూడలేదో మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌లో ఉంటది వీడియో, వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. అండ్ ఇప్పుడు చూస్తే గనక బూట్‌స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ అనమాట. ఈ బూట్‌స్ట్రాప్ అనేది ఎలాగసల అంటే మీరు బూట్‌స్ట్రాప్ డాట్ వెర్షన్ 5 అని కొడితే మీకు ఇది వస్తది. అసలు బూట్‌స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మీకు సింపుల్‌గా చెప్పడానికి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఇది ల్యాప్‌టాప్ ఆర్ ఏదైనా డెస్క్‌టాప్ అనుకోండి మానిటరు. దీని యొక్క విడ్త్ చాలా పెద్దది. కంపేర్ టు మొబైల్ గానీ, టాబ్లెట్ కానీ, ఓకే, దేనికైనా కంపేర్ చేసుకుంటే చాలా పెద్దదనమాట. అసల మనం ఏదైనా ఒక వెబ్‌సైట్‌ని బిల్డ్ చేసినప్పుడు గానీ, ఒక వెబ్‌సైట్‌ని రెడీ చేసేటప్పుడు, మనం ముందుగా కన్సిడర్ చేయాల్సిందేంటి? మనం చేసే ప్రతి వెబ్‌సైట్ అనేది ప్రతి డివైస్‌లో వర్క్ అయ్యేటట్టు చూసుకోవాలి. అంతే కదా! ఇప్పుడు ఒక డివైస్‌లో బాగా వచ్చి, ఇంకొక డివైస్‌లో రాకపోవడం చాలా బాగోదు కదా! సో, అలాంటప్పుడు చాలా ఇష్యూస్ వస్తాయన్నమాట. మనకి ల్యాప్‌టాప్‌లో కొన్ని బటన్స్ కనిపించి, అప్పుడు మొబైల్‌లో కనిపించవు. దానివల్ల యూజర్స్ చాలా ఫేస్ చేయాల్సొస్తది. సో, మనలాంటి వెబ్‌సైట్ డిజైన్ చేసేవాళ్ళు మనలాంటోళ్ళు ఉంటారు కదా! వీళ్ళందరూ ఏం చేస్తారంటే, వెబ్‌సైట్ బిల్డ్ చేసే ముందు అన్ని డివైజెస్‌కి ఎలా ఇవ్వాలి? ఏమేమి ఇవ్వాలి? అనేది ముందుగానే చెప్పుకుంటారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ తీసుకుంటే అది స్మాల్ డివైస్ అనుకోండి. మామూలుగా థింక్ చేయండి. వెబ్‌సైట్ అనేది మొబైల్ అనేది స్మాల్ డివైస్. టాబ్లెట్ అనేది మీడియం డివైస్. వాటి యొక్క స్క్రీన్ చెప్తున్నాననమాట. స్క్రీన్ సైజెస్ అనమాట. అర్థమైందా? మొబైలు లేదా దానికన్నా కొంచెం తక్కువున్న అవన్నిటిని మనం స్మాల్ డివైజెస్ అనేవి తీసుకుంటాం. స్మాల్ డివైజెస్ నుంచి అంటే స్మార్ట్ ఫోన్స్ నుంచి పైన టాబ్లెట్స్ నుంచి మనం లెక్కేసుకుంటే అక్కడి నుంచి మీడియం డివైజెస్. ఎంతవరకు అంటే ఐప్యాడ్స్ వరకు అనమాట. ఐప్యాడ్స్ నుంచి ల్యాప్‌టాప్స్ వరకు అవి లార్జ్ డివైజెస్. ల్యాప్‌టాప్స్ నుంచి కంప్యూటర్స్ ఆర్ పెద్ద పెద్ద సిస్టమ్స్ ఉంటాయి కదా! అంతవరకు మనకి లార్జ్ డివైజెస్ అనమాట. అక్కడి నుంచి ఇంకా చాలా పెద్ద స్క్రీన్స్ ఉన్నాయనుకోండి, వాటిని మనం ఎక్స్‌ట్రా లార్జ్ డివైజెస్ అంటాం. ఇక్కడ చూస్తే గనక గ్రిడ్ ఆప్షన్స్ అనమాట ఇవి. మాక్సిమం కంటైనర్ విడ్త్ అంటే మనం చేసే వెబ్‌సైటు విడ్త్ ఎంత ఇవ్వాలి? ఎక్స్‌ట్రా స్మాల్ డివైజెస్‌కైతే డాట్ కాలమ్ హైఫెన్ అని ఏమి ఇవ్వవసరలా. చెప్తాను అది కాలమ్ అంటే ఏంటి? డాట్ కాలమ్ అంటే ఏంటి? ఇవన్నీ. ఓకే. స్మాల్ డివైజెస్‌కి మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్స్‌ట్రా స్మాల్ డివైజెస్ అంటే లెస్ థాన్ 576 పిక్సెల్స్ ఉన్నదన్నమాట స్క్రీన్. స్మాల్ డివైజెస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 576. మీడియం ఏమో గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 768. లార్జ్ ఏమో 992. ఎక్స్ట్రా లార్జ్ అనేది 1200 పిక్సెల్స్ అనమాట. ఇప్పుడు అసలు బూట్‌స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్‌లో మనం నిన్న ఆల్రెడీ తెలుసుకున్నాం కదా! లాస్ట్ వీడియోలో బూట్‌స్ట్రాప్‌ని ఎలా యూజ్ చేస్తాం, రెడీమేడ్ మెటీరియల్స్ ఎలా యూజ్ చేస్తాం, సింపుల్‌గా ఎలా చెప్తాం. ఇప్పుడు ఈ బూట్‌స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ అనేది మనం దేనికి యూజ్ చేస్తామంటే రెస్పాన్సివ్ వెబ్‌సైట్స్ అనమాట. ఓకే. రెస్పాన్సివ్ వెబ్‌సైట్స్ కోసం యూజ్ చేస్తాం. ఈ రెస్పాన్సివ్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! మీరు ఇక్కడ టాప్ బి అనే లెటర్ నుంచి చూస్తే లాస్ట్ డౌన్‌లోడ్ వరకు ఈ పైన నావ్ బార్ ఉంది చూసారా? ఈ నావ్ బార్ అనేది ల్యాప్‌టాప్‌లో చూస్తే మనకి అన్ని ఆప్షన్స్ విజిబుల్ అవుతున్నాయి. అదే మీరు మొబైల్‌లో ఓపెన్ చేస్తే గనక ఇవన్నీ మనకి పక్కన 3 డాట్స్‌గా గాని, 3 లైన్స్‌గా గాని వచ్చి దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇవి వస్తాయన్నమాట. అర్థమైందా నేను చెప్పేది? ఈ రెస్పాన్సివ్ అనేది ఏంటంటే ఈ నావ్ బార్ అనేది మనకిప్పుడు చూస్తున్నారు కదా! ఈ నావ్ బార్ ఈ ఆప్షన్స్ అనేవి ల్యాప్‌టాప్‌లో అయితే అవే వచ్చేస్తున్నాయి. కనిపించేస్తున్నాయి. మనం జస్ట్ క్లిక్ చేయడమే. అదే మొబైల్‌లో చూస్తే గనక మీకు టాప్‌లో రైట్ కార్నర్‌లోని 3 డాట్స్ రావడం ఈ టైప్‌లో. 3 డాట్స్ వచ్చి దాన్ని క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్. ఏ ఆప్షన్సు? ఈ హోము, డాక్యుమెంటేషన్, ఎగ్జాంపుల్స్ అనేవి కనిపిస్తాయి. ఒకసారి కావాలంటే మీరు అమెజాన్ వెబ్‌సైటే తీసుకోండి. దాన్ని ఆహ్, ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేయండి, మొబైల్‌లో ఓపెన్ చేయండి. మీకు డిఫరెన్స్ తెలుస్తది. ఈ పైన ఆప్షన్స్ గాని ఏవైనా. అది మనం రెస్పాన్సివ్ డిజైన్‌లో మనం డెవలప్ చేస్తామనమాట. ఈ రెస్పాన్సివ్ గురించి ఇప్పుడు అర్థమైంది కదా! దీన్నెలా డెవలప్ చేయాలి? హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్ యూజ్ చేసి. అంటే ఫస్ట్ మనం ఆల్రెడీ డివ్ అంటే ఏంటో క్లాస్ కంటైనర్ అనేది తెలుసు మనకి. అలాగే మనం రాసే కోడ్‌లోని ఇక్కడ చూస్తున్నారు కదా! మీకు ఎగ్జాంపుల్ కోడ్. డివ్ క్లాస్ ఈక్వల్ టు కంటైనర్. కంటైనర్‌లో మనకి రోస్ ఉంటాయి. రోస్‌లో కాలమ్స్ ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్తాను చూడండి. బూట్‌స్ట్రాప్‌లో మన గ్రిడ్ సిస్టమ్
మీకు ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా అర్థం చేసేట్టు చెప్తాను. ఇదిగోండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ ఇమేజ్ చూస్తున్నారు కదా! క్లియర్‌గా మనకి కనిపించే ఇగోండి బూట్‌స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్‌లో ఈ ఇమేజ్ మీరు చూస్తే గనక మొత్తం అంతా కంటైనర్. ఈ కంటైనర్‌లో మనకేమున్నాయి? రోస్ ఉన్నాయి. ఈ రోస్‌లో మళ్ళీ కాలమ్స్ ఉన్నాయి. మీకు అర్థమైందనుకుంటున్నా. ఇప్పుడు ఇదంతా ఒక రెక్టాంగిల్ బాక్స్ తీసుకుంటే, ఒక కంటైనర్ అనుకుంటే, ఈ కంటైనర్‌లో మనకి రోస్ ఉన్నాయన్నమాట. ఎన్ని రోస్? 1, 2, 3, 4, 5 రోస్ ఉన్నాయి. కాలమ్స్ ఏమో 12 కాలమ్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీరదే చూస్తారనమాట. మనం కూడా సేమ్ అలాగే ఒక కంటైనర్ ఓపెన్ చేస్తాం. ఆ కంటైనర్‌లో రో పెడతాం. ఆ రోలో మనకి ఈ కాలమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, మనం ఫస్ట్ బూట్‌స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ యూజ్ చేసేటప్పుడు ఒక కంటైనరు, దానిలో రో, దానిలో కాలమ్స్ క్రియేట్ చేసి పెట్టుకుంటామనమాట. ఓకే. ఇప్పుడు ఈ రోస్‌కి, ఈ కాలమ్స్‌కి మనం ఏం చేస్తాం అంటే గనక, ఇక్కడ చూస్తే గనక మనకి 12 కాలమ్స్ ఉంటాయి. ఈ 12 కాలమ్స్ అనేది ఫుల్‌గా ఈ 12 కాలమ్స్‌ని లెక్కేసేది దేనికంటే ల్యాప్‌టాప్‌కనమాట. మన ల్యాప్‌టాప్ స్క్రీన్ అంతా చాలా పెద్దది కదా! ల్యాప్‌టాప్ ఆర్ డెస్క్‌టాప్ ఏదైనా మానిటర్ అయినా దాని యొక్క స్క్రీన్ సైజ్ పెద్దది కాబట్టి, ఆ స్క్రీన్‌కి కరెక్ట్‌గా 12 కాలమ్స్ తీసుకుంటదనమాట విడ్త్. అంతే 12 కాలమ్స్ కన్నా ఎక్కువ ఉండదు. దానికన్నా తక్కువ ఉండదనమాట. ల్యాప్‌టాప్‌కి, మానిటర్ దేనికైనా అయితే. ఈ 12 కాలమ్స్ అనేది విడ్త్ తీసుకుంటది. ఫర్ సపోజ్ మొబైల్ అనుకుందాం. మొబైల్‌లో మనకి లెస్ థాన్ 576 పిక్సెల్స్ అన్నాను కదా! ఏమో ఫర్ సపోజు ఇంతవరకే మొబైల్ ఉందనుకుందాం. ఈ థర్డ్ స్పాన్ 1 వరకు. ఇది మొబైల్ విడ్త్ అనమాట. ఓకే. ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి వరకు ల్యాప్‌టాప్ ఆర్ టాబ్లెట్. ఇక్కడి నుంచి ఇక్కడికి ల్యాప్‌టాప్. ఇదంతా ల్యాప్‌టాప్ అనమాట. సో, మనం డివైడ్ చేసుకుంటాం అనమాట. ఎలా అంటే మొబైల్‌లో కనిపించేటప్పుడు మనకేం కనిపించాలి? ఏ పార్ట్ కనిపించాలి? ల్యాప్‌టాప్‌లో ఆర్ టాబ్లెట్‌లో కనిపించేటప్పుడు ఎలా? అనేది ఈ మొత్తాన్ని మనం తీసుకుంటామనమాట. ఇవి 12 కాలమ్స్ ఉంటాయి. మొత్తం రోస్. ఒక కంటైనర్‌లో రోస్‌లో కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇదిగోండి. ఫస్ట్ కంటైనర్‌లో రో. ఈ రోలో ఫస్ట్ కాలమ్ అనేది ఏంటి? 1 ఆఫ్ 2 అనమాట. ఒక రోలో ఫస్ట్ కాలమ్ అనమాట. అర్థమైందా? ఒక రోలో 2 కాలమ్స్ అనమాట. 1 ఆఫ్ 2 అనేది. ఇప్పుడు ఇక్కడ కాలమ్ అని ఉంది. ఇది స్మాల్ డివైజెస్‌కి అప్లికబుల్ అనమాట. అలాగా మనం పక్కన ఇచ్చుకుంటాం. ఇక్కడ చూసారా మీరు? కాలమ్ -6. ఈ కాలమ్ -6 అనేది ఏంటంటే విడ్త్ 6 కాలమ్స్ వరకు తీసుకుంటది. కాలమ్ -6 అంటే 6 కాలమ్స్ వరకు. ఇక్కడ మనకి 6 కాలమ్స్ ఉన్నాయన్నమాట దీనిలో. ఈ 6 ప్లస్ ఇవి 4 సారీ ఇవి 6 ఇవి 3 ఇవి 3 ఓకే. అలా ఉంటాయి. మొత్తం ఎంత 12 అనమాట. మనం ఎన్ని సెపరేట్ చేసినా సరే అన్ని కాలమ్స్ మొత్తం అంతా కలిపి మనకి 12 కాలమ్స్ ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఏమంటే ఇప్పుడు నేను కాలమ్ -4 తీసుకున్నా. ఇక్కడ 6 తీసుకున్నా. ఇక్కడికి 10 అయిపోయాయి. ఇంకా నేను నెక్స్ట్ ఎంత తీసుకోవాలి? 2 తీసుకోవాలి. ఓకే. అంతకన్నా కాదు 3, 4 తీసుకుంటే అవ్వదనమాట. మనకి సైజ్ చాలదు. సో, ఇక్కడ ఎర్రర్ వస్తది. ఒకవేళ మీరు దానికి ఇంకా ఎక్కువ కాలమ్స్ కావాలనుకుంటే ఇంకొక కొత్త రోని క్రియేట్ చేసుకోవాలనమాట. ఓకే. కొత్త రో తీసుకొని దానికి ఒక కాలమ్ యాడ్ చేసుకుంటే అప్పుడు మీరు చేసుకోవచ్చు. అలా. అర్థమైందా? ఇది బూట్‌స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్‌లో మనకి కాలమ్ హైఫన్ ఇప్పుడు స్మాల్ డివైజెస్, లార్జ్ డివైజెస్ ఇవి చెప్పానుగా దాని గురించి చూద్దాం. ఇప్పుడు స్మాల్ డివైజెస్ కాలమ్ -SM-8 అంటే ఏంటి? స్మాల్ డివైజెస్‌కి కాలమ్ అనేది 8 కాలమ్స్ తీసుకోవాలి. ఇదిగోండి. ఇవి 12 కాలమ్స్ అయితే 8 కాలమ్స్ స్మాల్ డివైజెస్‌కి. ఇక్కడ స్మాల్ ఆర్ మీడియం పెట్టుకుంటే మిగతా మీడియం డివైజెస్‌కి ఈ 4 కాలమ్స్ అనేది తీసుకోవాలి. అలాగా మనం సెట్ చేసుకుంటాం అనమాట ఒక్కొక్క పార్ట్. మనం నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఈ కాలమ్స్ ఎలా చేస్తాం? అసలు మనకి ఎలా తెలుస్తుంది? ఇవన్నీ మనం ఎగ్జాంపుల్‌తో కోడింగ్‌తో చూద్దాం అనమాట. ఓకే. మిక్స్ అండ్ మ్యాచ్. ఇప్పుడు చూస్తే గనక కాలమ్ -12 అంటే ఏంటంటే స్మాల్ డివైజెస్ ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ ఉంటాయి కదా! 576 లెస్ థాన్ పిక్సెల్స్ అది 12 కాలమ్స్ తీసుకుంటది. మొత్తానికి ఇస్తాం. మీడియం డివైజెస్‌లో మనకి 8 కాలమ్స్ తీసుకుంది.
ఓకే. మీడియం డివైజెస్‌లో 8 కాలమ్స్, 4 కాలమ్స్ ఇది అనమాట. ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో. అలాగా మనకి నచ్చినన్ని రోస్ తీసుకోవచ్చు. కానీ ఆ రోస్ అన్నీ కంటైనర్ లోపలే ఉండాలి. ఓకేనా? లేకపోతే ఎర్రర్ వస్తదనమాట. ఆ రోస్ కంటైనర్‌లో లేకపోతే మొత్తం చేసిందంతా వేస్ట్. ఓకే. ఇక్కడ మనం రో అలైన్‌మెంట్ అనేది చూసుకుందాం. వెర్టికల్ అలైన్‌మెంట్ ఫస్ట్. రోస్‌ని మనం వెర్టికల్‌గా పెట్టుకోవడం. రో అలైన్ హైఫెన్ ఐటమ్స్ స్టార్ట్. మనకి స్టార్ట్ అనేసి పెడితే ఇలా స్టార్ట్‌లో మనకి ఆహ్, ఇలా ఫస్ట్‌లో వస్తదనమాట. స్టార్ట్ కాకుండా ఎండ్ అంటే మనకి లాస్ట్‌లో వస్తది. సెంటర్ అంటే రోస్ అనేవి మనకి సెంటర్‌లో అనేవి అలైన్ అవుతాయి. రో అని పెట్టి సెల్ఫ్ అలైన్ సెల్ఫ్ సెంటర్ అనమాట. సెల్ఫ్ స్టార్ట్, సెల్ఫ్ ఎండ్ అనమాట. ఇక్కడ చూస్తే గనక ఇది మొత్తానికి రో. ఇక్కడ మనం కాలమ్‌కి అప్లై చేసాం. కాలమ్‌కి స్టార్ట్‌లో, సెకండ్ కాలమ్ అనేది సెంటర్‌లో, థర్డ్ కాలమ్ అనేది బాటమ్ లాస్ట్ ఎండ్‌లో అనమాట. ఇది మనకి బూట్‌స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్‌లో వెర్టికల్ అలైన్‌మెంటు, అలాగే హారిజాంటల్ అలైన్‌మెంటు, కాలమ్‌కి ఎలా అలైన్‌మెంట్ చేస్తాం అది. స్మాల్ డివైజెస్‌కి, లార్జ్ డివైజెస్‌కి బూట్‌స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ అనేది ఇది బ్రీఫ్‌గా ఇంట్రడక్షన్ అనమాట. ఇందులో పెద్దగా మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిందేం లేదు. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే దీనికి ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమైద్ది. ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడితో మనం టాపిక్ ఆపేద్దాం. నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా దీని గురించి తెలుసుకుందాం. ఇంకా మన వీడియోని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అండ్ వీడియోని ఇంకా లైక్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా ఇలాంటి వీడియోల కోసం ఎదురు చూస్తున్నా లేదా ఎవరైనా వెబ్ డెవలప్‌మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు గుడ్ బై అండ్ జై హింద్.